ప్రయాసపడి తన జీవిత కాలంలో కనీసం 100 మందిని కూడా రక్షించలా. మరి ఎంతమంది రక్షించబడ్డారో తెలియదు, కానీ ప్రార్థన ప్రయాస అయితే పడి చనిపోయాడండి. డైరీలో రాసుకొని ప్రతి దినము నేను ఈ పూట ఆహారం తిన్నా, ఈ పూట ఇన్ని గంటలు ప్రార్థన చేశా, ఈ పూట వారికి సువార్త చెప్పా, ఈరోజు నేను సెలవు దినము, లేకపోతే ఈరోజు ఉపవాసం ఉండి నాకు తింటాకేమీ లేదు, ఉపవాసం ఉండి దేవుని కొరకు ఆత్మల కొరకు ప్రార్థన చేస్తానని ఇలా తీర్మానాలన్నీ డైరీ దొరికింది. ఆయనైతే చనిపోయాడు గుర్తు తెలియని వ్యక్తిగా. ఆ డైరీ చదివిన వాళ్ళు ఎంతోమంది ఉజ్జీవించబడి హరి ఎప్పటికైనా చచ్చిపోవడమే కదా, యేసయ్య చేతిలో చిన్నవాడైనా 29 సంవత్సరాలకే చచ్చిపోయాడు, కానీ ఇంత భక్తి చేశాడు, ఎంతమందిని ప్రభావితం చేశాడని ఆయన్ని తీసుకొని చాలామంది మిషనరీలు వెళ్ళి సువార్త చేశారండి. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అలా వెళ్ళిన వాడే విలియం కేరీ గారు మన దేశానికి వచ్చాడు. మన దేశానికి ఎందుకో చెప్పులు కుట్టుకుంటా ఇండియా మ్యాప్ పెట్టుకొని ప్రార్థన చేసేవాడంట. ప్రభువా భారతదేశం నశించిపోతుందయ్యా అని, నీకే ఇబ్బందిగా ఉంది కదా, భారతదేశం గురించి ఎందుకు, ఎలాగోలా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా పోషణ చూస్తాడు, కానీ దేవునికి నన్ను రక్షించాడు కనుక ఆయన సాధనంగా నేను ఉండాలి కదా అని భారతదేశం కొరకు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన ఆయన్నే దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఈరోజు ప్రింటింగ్ ప్రెస్ కానీ మన చేతిలో బైబిల్ కానీ అనేక భాషలు నేర్చుకున్నాడండి. ఒక ఆయన ఫారినర్, ఆయన ఇంగ్లీష్ ఆయన నేర్చుకున్నాడు. తనకే కుటుంబంలో కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ నేను దేవుని కొరకు బ్రతకాలి, ఆయన సాధనంగా నేను బ్రతకాలి, కొంతమందినైనా రక్షించాలి. స్తోత్రం చెప్పండి. వాళ్ళ భార్య పిచ్చిదైపోయింది, పిచ్చిదైపోయింది. ఈ ఎక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఈయన, ఈ బాధలేంది, ఈ కష్టాలేంది అని. మరి ఏమైందో తెలియదు, కానీ ఆమె మెంటలు వచ్చేసింది. ఆమెను ఒక పక్క మెంటలో తిడతా ఉండేదాన్ని, బండ బూతులు తిట్టేదంట. ఆమె వింటున్నానా? స్తోత్రం చెప్పండి. భయంకరంగా తిట్టేదంట. అంటే పాపం మానసిక రోగి అయిపోయింది. ఈయన మాత్రం అవి భరిస్తానే దేవుని పని మాత్రం ఆపల. దేవుని కొరకు సువార్త ప్రకటించి మన దేశంలో ఎన్నో సంస్కర్తలు చేసిన వ్యక్తి విలియం కేరీ. ఎందుకు ఇన్ని బాధలు పడ్డారంటే, అల్పకాలం ఈ జీవితం, దేని కొరకో ప్రయాసపడి పేరు కొరకు, ప్రఖ్యాత కొరకు, లోకంలో ఘనత కొరకు, మెప్పు కొరకు, లేకపోతే లోక సంబంధమైన వాటికి ఏదో సంపాదించుకుందామని ప్రయాసపడితే అన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. స్తోత్ర గట్టిగా హల్లెలూయా. అన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. రేపొద్దున దేవుడు లెక్క అడుగుతాడు, ఎదురు నిలబడితే, అయ్యా నిన్ను రక్షించా, అమ్మ నిన్ను రక్షించా, నువ్వు నా కొరకు ఏం చేశావు, ఇదిగో వీళ్ళు చూడు ఎంత ప్రయాసపడ్డారో అని రేపొద్దున ప్రభువు ముందు మనం ఖాళీ చేతిలో ఉండకూడదు, ప్రభువు కొరకు మనం ప్రయాసపడాలి. స్తోత్రం. యవన కాలంలో రక్షించబడ్డావా, దేవుని కొరకు బ్రతుకు. కుటుంబం కలిగి ఉన్నావా, నీ కుటుంబాన్ని దేవుని కొరకు రక్షించు. సంఘములో ఉన్నావా, సంఘము కొరకు ప్రయాసపడు. ఏమి రాదా, కనీసం ప్రార్థనన్నా చేయి, ఇతరుల కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుని కొరకు గడిపిన సమయమే రేపొద్దున అక్కడ అకౌంట్లో వచ్చేది. స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు గడిపిందే. రేపొద్దున అబ్బా ఎంత చేసావు అని ఏం అడగడు, నా కొరకు ఏం చేసావు, నీ కొరకు నేను ప్రాణం పెట్టా కదా, నిన్ను రక్షించుకున్నాను కదా, నీ కూడా పడి అన్ని రకాల పాపాలు క్షమిస్తున్నాను కదా, ప్రతి ఆదివారం వచ్చి ప్రభువా నన్ను క్షమించంటే నిండు హృదయంతో క్షమిస్తున్నాను కదా, ఎందుకంటే ఇక నుంచి అయినా నా కొరకు బతుకుతావని. ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు ఇంకా లోకము దేవుడు అన్నట్టుగానే ఉన్నావు. కానీ దేవుణ్ణి ఎరిగి దేవుని మార్గంలో ఉండి ఒక్కసారి ప్రభువుతో కనెక్ట్ అయ్యి, ప్రభువా ఇంత క్షమించావు, నీ కొరకు బ్రతుకుతా, స్తోత్రం, నీ చిత్తమే చేస్తానని ఎవరైతే ముందుకు వస్తారో వారిని బట్టి దేవుని రాజ్యం కట్టబడిద్ది. బిల్లీ గ్రహాం గారు ఒక మాట చెప్తా. బిల్లీ గ్రహాం గారు యవన కాలంలో రక్షించబడి దేవుని రాజ్య సువార్తకు ప్రకటించడానికి వచ్చాడంట. అక్కడ బైబిల్ కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట, ప్రేమించలా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇష్టపడ్డాడు. ఈ అమ్మాయి అయితే మేమిద్దరం కలిసి దేవుని పని చేయగలం అని, దేవుని పని చేద్దామని ఇష్టపడి, ఆ అమ్మాయి కూడా ఇష్టంగానే ఉందంట. వివాహం అన్నీ సిద్ధపరచుకుందామని దేవుని పని చేస్తా మరి వివాహం కొరకు సిద్ధపడదాం అనుకుంటా ఉన్నప్పుడు ఏమైంది తెలుసా, ఆ అమ్మాయి ఈయన బాగాలేదని ఇంకొక ఆయన తీసుకొని ఆయనతో వివాహం జరిగింది. అంటే ఈ బైబిల్ కాలేజీలోనే వేరే ఆయన వివాహం చేసుకుంది. ఇక చూసి
గుండె పగిలిపోయింది. అరే నేను అసలు ఏది అడగలేదు కదా ప్రభువా, నీ కొరకే బతుకుదాం అనుకున్నాను కదా ప్రభువా, కనీసం ఇది కూడా అవ్వలేదే అని కొన్ని రోజులు బాధపడ్డాడంట. తర్వాత అన్నాడంట మోకరించి, ప్రభువా నా జీవితం నీ చేతిలో పెట్టా, ఇక నా ఇష్టం కాదు, ఇప్పుడు నుండి పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో నా దేవుణ్ణి ఎలా ప్రేమించాలో అది ఈ రోజు నుంచి చేస్తానన్నాడంట. చప్పటి కూడా దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడు అర్థమైందా? కళ్ళెదుట అన్యాయం జరిగితే, అరే బాధ కలిగితే బాధ బలినా కానీ ఒక మాట చెప్పాడు, ప్రభా నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించమన్నావు కదా, ఆ అమ్మాయి లేదు ఈ అమ్మాయి లేదు, ఇక నుంచి నీ చిత్తం చేస్తా, పూర్ణ మనసుతో నిన్ను ప్రేమిస్తా, నీ రాజ్యం కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకే బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాడు. దేవుడు విడిచిపెట్టాడా? తన కొరకు సిద్ధపరిచిన రూతు గ్రహం గారని